అన్న మాట. మిత్రులందరికీ నమస్కారాలు. మనం మొన్న 23వ తారీఖు నాడు జరిగినటువంటి కార్యక్రమం చాలా సంతోషదాయకంగా జరిగింది. అందరికి కూడా మన సింగరేణిలో ఉన్నప్పుడు జరిగిందో లేదో తెలియదు కొందరికి, కానీ ఇంత మంచిగా అందరూ ఈ రకంగా జరుపుకోవడం సంతోషంగా అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే ముందు కూడా మనం ఇంకా ఆలోచన చేసి ఇంకా ఇంతకంటే గొప్పగా జరుపుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం ఆలోచించాల్సింది. కానీ మన వాళ్ళు గెట్ టుగెదర్ అనేది చాలా ఇంపార్టెంట్ చూపిస్తాను, కానీ దానివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న సంతోషాన్ని పొడగొట్టుకోవద్దు. ఎందుకంటే మనం సింగరేణి వ్యవస్థలో ఉన్నటువంటి మన వ్యవస్థ ఏంటి అంటే మామూలు ఉండదు, పై స్థాయికి దాకపోతూ ఉంటుంది. పై స్థాయి దాకపోతే లొల్లులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అసొంటిది లేకుండా ఉన్న స్థాయిలనే మనం అర్థమవుతుంది అనుకుంటా. బహుశా ఆ స్థాయిలనే మనం పార్టీ అనేది గెట్ టుగెదర్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సరే, ఏదైతే సందర్భం అనేది ఉన్నప్పుడే అందరం మొబిలైజ్ చేయగలుగుతాం. కానీ ఏదో అనుకొని 26 ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది అంటే దాన్ని ఒక డేటు ఒక ఫిక్స్ చేయగలుగుతాం. ఇప్పుడు ఏదో ఏప్రిల్ 26 గిదనో సందర్భం లేకుండా ఏం చేయలేము. ఇప్పుడు అదే మిత్రుడు జూన్ 2వ తారీఖు అనేది అన్నది, అది కనుక ఉండేది ఉంటే ఒక సందర్భాన్ని బట్టి మనం అట్లా చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. ఉండాల్సిన తీరుగా ఏదైతే ఉన్నదో ఇబ్బంది కలగకుండా చేసుకుంటేనే బాగుంటుంది అనేది నా ఆలోచన.